మణికట్టు నొప్పి లేదా కార్పల్ టన్నల్ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది? సో మణికట్టు నొప్పి, మణికట్టులో ఉండే మీడియన్ నర్వ్ యొక్క కంప్రెషన్ వల్ల మణికట్టు నొప్పి, కార్పల్ టన్నల్ సిండ్రోమ్ వస్తుంది. ఇది ముఖ్యంగా ఓవర్ యూస్, రిపిటేటివ్ మణికట్టు యూస్ చేసే వాళ్ళకి, లైక్ ప్రొఫెషనల్స్, ఐటీ ప్రొఫెషనల్స్ సిస్టమ్ ముందు చేయడము, తర్వాత మెకానిక్స్ కంటిన్యూస్గా ఈ మణికట్టు మూవ్మెంట్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ నర్వ్ ఏదైతే ఉంటుందో అది ప్రెస్ అవ్వడం వల్ల కార్పల్ టన్నల్ సిండ్రోమ్ వస్తుంది. సెకండ్ ఏంటంటే థైరాయిడ్ డిసార్డర్స్, మహిళల్లో థైరాయిడ్ డిసార్డర్స్, లేకపోతే పురుషులు కూడా హైపోథైరాయిడ్ అనే డిసీజ్ ఉండే వాళ్ళకి ఇక్కడ వాప్ అనేది పెరిగి ఈ కార్పల్ టన్నల్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంటుంది. మూడోది ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్, అంటే గర్భిణీ స్త్రీల్లో హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళలో వాపు రావడం వల్ల ఏమవుతుందంటే ఈ కార్పల్ టన్నల్ కంప్రెస్ అయిపోయి సో ఈ సిండ్రోమ్ అనే ఆ సిండ్రోమ్ వస్తుంది. సో దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే ఈ మణికట్టు దగ్గర నొప్పి పొద్దున కంటే రాత్రిపూట ఎక్కువ ఉండడము, ఈ బొటన వేలు, చూపుడు వేలు, మధ్యలో వేలు కంపారిటివ్గా ఎక్కువ నొప్పి, తర్వాత తిమ్మిరిగా లాగడం, మనం ఏమైనా వస్తువుని పట్టుకోవాలంటే దీంట్లో కొంచెం బలం లేకుండా ఉండేటట్టు కనిపించడం, ఇవి దీని ప్రధాన లక్షణాలు. సో ఇవి రాకుండా ఉండాలి అంటే మనము ఈ రిపిటేటివ్ మూవ్మెంట్స్ చేస్తున్నప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోవాలి.